అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సార్ అలాగే రాజసుందరం మాస్టర్ గురించి ప్రభుదేవ సడన్గా ఒకసారి సుందరం మాస్టర్కి అసిస్టెంట్గా వచ్చాడు. ప్రభుదేవ పని నుండి వెళ్ళాల్సి వస్తే అబ్బని తీని దెబ్బ కొట్టి ప్రభుదేవాన్ని పెట్టి మనం లైట్గా లైట్ మూమెంట్స్ ఉండాలని చెప్పి రిహార్సల్ చేసి ప్రభుదేవ ఫస్ట్ సాంగ్ అప్పని తీని దెబ్బ. అందరూ ఒకసారి వచ్చేటారు, సుందరం మాస్టర్ వచ్చేటారండి. బెంగళూరు రేస్ కోర్స్ దగ్గర ఆయన కనిపించాడు కదా, అప్పుడు లేడా? లేదు, అక్కడ ఉన్నారు. ఫస్ట్ తోట ఉంది, అవును, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, గ్రీన్ హౌస్, గ్రీన్ హౌస్, ఆ రెడ్ శారీ కట్టుకుని అక్కడ ఉన్నారు. ఎక్కడో ఒక కపుల్ ఆఫ్ డేస్ వచ్చేసాయని అబ్బాయికి ఇచ్చేసాడు. వీడు చాలా బాగా చేశాడు. అంటే తన మీద నాకు చాలా నమ్మకం అండి. దీనికంటే ముందు లంకేశ్వరుడు అనే సినిమా, ఆ తర్వాత రాజా విక్రమార్క, ఈ సినిమాలప్పుడు తను చాలా చిన్న కుర్రాడు. నేను వాడిని నిశ్చితంగా చూస్తుంటే అద్భుతమైన టాలెంట్ అనిపించింది. వాడితోటి మనం చేయించుకుంటే మనం కొత్తగా కనబడతాం. అంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అనిపించింది నాకు. ఎప్పుడు అలాగే చేస్తుండేవాడు, ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో. అలా చేసిన తర్వాత సార్ అటు చిన్నవాడు సార్, వాడికి ఏం తెలుసు సార్ అని సుందరం మాస్టర్ అనేవాడు. లేదు మాస్టర్ వాడిని పెట్టండి అని చెప్పేసి, వాడికి వీసా కూడా రాని అంత చిన్నవాడు, 16 ఏళ్ల వయసు. అప్పుడు నేను మలేషియా తీసుకెళ్ళి ఒక సాంగ్ ఇచ్చాను, ఇది స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి 2-3 సినిమాలు ఇందా చెప్పానుగా, లంకేశ్వరుడు కానీ కానీ అయింది. ఆ తర్వాత ఇందులో అత్యద్భుతంగా చేశాను, కన్నడ మొగుడు చింపేశాడు. అట్లాగా అతని టాలెంట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసింది. వాళ్ళ నాన్నగారు భయపడితే కూడా, సుందర మాస్టర్ భయపడితే కూడా నేను తనని ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో ఇంకా తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూడా తనకి పుష్ ఇవ్వడంతో ఈ రోజున ప్రభుదేవ అంటే ఎక్కడో ఉన్నాడు. డాన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రభుదేవ ఈజ్ ఈక్వల్ టు డాన్స్, అలా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. యాజ్ అ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో ఎంతో ఎదిగాడు ఆయన కూడా. అంటే ఆ సినిమాలు అన్నీ చాలా మంచి చెప్పుకుంటాం. ఎన్ని కష్టాలు పడ్డానో చెప్పుకోవట్లేదు. మలేరియా రావడం, హాస్పిటల్, అది ఆ కష్టం కాదు. అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లో కష్టాలు కూడా. అంటే నవంబరు డిసెంబర్లో ఊటీలో చలి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అంటే మేమంతా మార్చి వెళ్ళాం సార్, సో మాకు తెలియదు నవంబర్ డిసెంబర్ కదా. డిసెంబరును నవంబర్ వెళ్ళండి, మ్యూజిక్ రికార్డింగ్ వాయించాల్సి వస్తుంది పళ్ళతోటి. అండ్ అలాంటిది నైట్, మిడ్ నైట్, పైన బట్టలు లేకుండా చిన్న గోచి కట్టుకుని ఆంజనేయం వేషం వేసుకుని ఒక ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఆ చలిలో ఆ వేషం వేసిన తర్వాత ఒంటి మీద ఒక పూనకంలాగా వచ్చి ఏ మాత్రం చలి లేదు, ఏమీ లేదు, అంత బాగా చూసుకున్నారు. వెంటనే వేడి దుప్పట్లు కప్పేసేవాళ్ళు, చేసేవాళ్ళు. అండ్ చలిమంట వేసి కాచుకునేవాళ్ళం. ఇట్ ఈస్ నైస్. అన్ని రకాల మంచి అసలు 35 ఏళ్ళు అయిందంటే అసలు నమ్మొద్దే అట్లా అన్ని కంటికి గుర్తున్నాయి. అదే నా ముందు మాట. అంటే మీ ఎవరికి కూడా అంత ఏజ్ కూడా కాలేదండి, అది ప్రాబ్లం. నీలాగా ఒక సుముఖ తప్ప. రావేంద్ర గారు, మీకేమైనా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లేదంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి హిట్ మళ్ళీ రాదు. ఎన్ని పిక్చర్లని రావచ్చు కానీ. ఎందుకంటే చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి, బట్ భయంకరమైన తుఫానులో చెట్లు విరిగిపోయి అన్ని థియేటర్లు మూసేసి మునిగిపోయి అన్ని థియేటర్లు మూసేస్తే జనం వెళ్ళట్లేదని చెప్పేసి తెచ్చినట్టు ఫైర్ ఇంజిన్ తెప్పించి నీళ్లు బయటికి తోడుతూ వీళ్ళు కుర్చీల మీద కాళ్ళు వేసుకుని కింద నీళ్లు సినిమా చూశారు, ఎంజాయ్ చేశారు. ఈ చరిత్ర మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ డబ్బు రావచ్చు కానీ తుఫాను కూడా రావాలిగా. తుఫాన్ రావాలి.